హే గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు చాటర్ ఐలాండ్. దేవరా మూవీ రిలీజ్ కాబోతుంది ఇన్ ఫ్యూ మోర్ డేస్, సెప్టెంబర్ 29th 2024. ఇప్పుడే ట్రైలర్ వచ్చింది అండ్ వీ సాట్ డౌన్ టు డిస్కస్ మూవీ ట్రైలర్ ఎలా ఉంది, వాట్ డిడ్ వి ఫీల్ అబౌట్ ఇట్ యాజ్ ఫ్యాన్స్ ఆఫ్ తెలుగు సినిమా. మాకేమనిపించింది అండ్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ ఆ ట్రైలర్ చూసినాక స్టోరీ ఏముండొచ్చు అన్న. అగైన్ ఇట్స్ జస్ట్ డిస్కషన్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ ద మూవీ, నాట్ దట్ వీ వాంట్ టు లెట్ డౌన్ ద మూవీ ఇన్ ఎనీ వే. Hopefully, it does good in the theater and proves us wrong. But here it goes. Thank you. Then my initial thought for that shark scene at the end of this trailer ఏంటంటే, it looks like Koratala saw Triple R. He saw that Rajamouli already used all the land animals, జింక, పులి, సింహం. ఇంకే యానిమల్స్ మిగలలేదు కాబట్టి వీల్ జస్ట్ గో విత్ ద షార్క్ అనే ద మోస్ట్ అడ్వాన్స్డ్ ఐడియాతో ఆ షార్క్ సీన్ పెట్టారు. విచ్ ఇస్ ఆ ధైర్యంకి మెచ్చుకోవాలి, టు బి ఆనెస్ట్. సో లెట్స్ ఆన్ దట్ నోట్ లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ముందే చెప్తున్నా, బిఫోర్ వాచింగ్ ద టీజర్ ట్రైలర్ ఎనీథింగ్, నాకు నో ఎక్స్పెక్టేషన్స్ అనమాట సినిమా మీద. ఓకే, దానికి రెండు రీజన్స్ ఉన్నాయి. ఒకటి, కొరటాల శివ మీద అస్సలు నమ్మకం లేదు నాకు, అంటే ఆచార్యతోటి సో నమ్మకం పోయింది. దెన్ అగైన్ లుకింగ్ అట్ ద ఫస్ట్ లుక్ ఇవన్నీ చూస్తుంటే కూడా ఏదో ఆడ్ జనరల్గా. సెకండ్ రీజన్ వచ్చేసి, దిస్ ఈస్ ఎన్టీఆర్స్ ఫిలిం ఆఫ్టర్ ఎస్ఎస్ రాజమౌళిస్. ఐ బిలీవ్ ఇన్ ది సూపర్ స్టిషన్. ఎస్ఎస్ రాజమౌళి సినిమాలో ఎవరైతే హీరోలాగా యాక్టింగ్ చేస్తారో వాళ్ళకి నెక్స్ట్ లైనప్ ఒక 2-3 దడ 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 ఎగురుతాయి అట్టర్ ఫ్లాప్‌లో. అట్లీస్ట్ ద నెక్స్ట్ ఇమ్మీడియట్ మూవీ అయితే ఇమ్మీడియేట్ డెఫినెట్ లైక్ ఐ డిడ్ నాట్ సీ ఎనీ హీరో టిల్ నౌ హూ కుడ్ రికవర్ వితిన్ 2-3 మూవీస్. ఓకే. అట్‌లీస్ట్ ఆయన నెక్స్ట్ మూవీ తీసినప్పుడు ఒక హీరో వస్తాడు కదా! ఆ హీరో తోటి రాజమౌళి నెక్స్ట్ సినిమా వస్తే ఈళ్ళు సెట్ అయితారు. లేదా 3, 4 సినిమా ఫ్లాప్ అయినాక సెట్ అయితారు. యాహ్! సో, ఆ కేటగరీ కింద 'దేవరా' ఇగ దేవునికి అనుకోని వదిలేసిన. రైట్. సో, జీరో ఎక్స్‌పెక్టేషన్స్. స్టిల్ నేను డిసప్పాయింట్ అయినా. ఈవెన్ విత్ జీరో సో ఎక్స్‌పెక్టేషన్స్ అసలు. సో వాట్ ఈస్ ద మోస్ట్ డిసప్పాయింటింగ్ ఇన్ దిస్ ట్రైలర్ ఫర్ యూ? నాకు హానెస్ట్‌లీ చెప్తున్నా, సీజీఐ ఇవన్నీ లైట్ రా. ఎందుకంటే ఆబ్వియస్‌లీ మన దగ్గర అంత బడ్జెట్‌లోనో అంత వర్క్ ఎయ్యరు కాబట్టి ఐ కెన్ ఎక్స్‌క్యూజ్ దట్ వాటర్ ఎఫెక్ట్స్ అన్న, దూరం కొండలున్నా లేకపోయినా, ఒక 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' ఫీలింగ్, డార్క్ క్లౌడ్స్ అవన్నీ ఫైన్. కానీ సినిమాటోగ్రఫీ స్క్రీన్ చూస్తుంటే నీకు బ్యాక్‌గ్రౌండ్ వదిలేసేయి, మనుషులు కూడా నాకు రియల్ అనిపిస్తలేరు. లైక్ ఎన్టీఆర్ హైట్ కొంచెం తక్కువనే. బట్ దట్ డజంట్ మీన్ ద వే యూ షాట్ హిమ్ విల్ షో హిస్ యాక్చువల్ హైట్ కదా! యాహ్! నాకు ఫస్ట్ టీజర్ నుంచి ఇప్పటి వరకి ఎవ్రీ టైమ్ ఐ సీ ఎన్టీఆర్ ఫీల్స్ లైక్ హిస్ హైట్ హాస్ బీన్ లైక్ చూపెట్టాలి, ఈయన పొట్టిగుంటాడన్న ఐడియా మైండ్‌లో పెట్టుకొని తీసిర్రన్న ఫీలింగ్ వచ్చింది ప్రతిసారి. రైట్. నువ్వెక్కడ కేస్ ఇన్ పాయింట్ దిస్ స్క్రీన్ షాట్. యాహ్! ఇదొకటి. మళ్ళొకటి ఫైర్ నుంచి రౌండ్ తిరుగుతాడా? అక్కడ చూడు, ఇంకొంత తర్వాతొస్తది. అగో! పాజ్ ఇట్. పాజ్ ఇట్. యాహ్! డూడ్. దిస్ ఈస్ బ్యాడ్ సినిమాటోగ్రఫీ. దట్ బ్యాడ్ ఎంటైర్ మ్యాన్. షాట్ ఈస్ అదే బ్యాడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైర్ నుంచి వెనక తిరగడం లిటరల్లీ నిన్న మనం యాపిల్ ఈవెంట్‌లో చూసినాం గదా! వై ఆర్ యూ అదే వాకింగ్, యూ షుడ్ రన్ అంటే దట్స్ హౌ సినిమా ఈస్ మేడ్. యూ హావ్ టు స్లో వాక్ వెన్ దేర్స్ ఎ బ్లాస్ట్ అన్నట్టు. దట్ వాస్ రియల్లీ బ్యాడ్. ఆ యాంగిల్ చూడు. ప్రతిసారి కింద కొంచెం ల్యాండ్, తర్వాత ఎన్టీఆర్, తర్వాత కండువ, తర్వాత ఎనక మంట. అండ్ ఈస్ టూ ఫార్ అవే ఫ్రమ్ ద ఆ! ఈస్ ద ఫోర్‌గ్రౌండ్. సబ్జెక్ట్ ఆఫ్ ద సీన్. కానీ చాలా వెనకెక్కడో ఉండడం వల్ల అదే ఇప్పుడు ఈస్ బికమింగ్ టూ స్మాల్ ఇన్ ద ఇంకా మూవీ. వేరోళ్ళందరూ చాలా దగ్గరకున్నారు. సబ్జెక్ట్స్ పొడుక్కున్నారు. దానివల్ల నాకు సినిమా ఇగ నా మైండ్ నుంచి పోతలే. ఎవ్రీథింగ్ ఐ సీ ఐ ఫీల్ లైక్ ఎన్టీఆర్ ఈస్ సో స్మాల్ ఇన్ ద ఫ్రేమ్ అని. రైట్. వేరే మన సైఫ్ అలీ ఖాన్ సేమ్ హైట్. బట్ సైఫ్ అలీ ఖాన్ లుక్స్ గుడ్. ఎగ్జాక్ట్‌లీ. సైఫ్ అలీ ఖాన్ ఈవెన్ థో ఈస్ సేమ్ హైట్, హి డజంట్ ఫీల్ సో స్మాల్. యాహ్! చాలా హి హి లుక్స్ ఆర్గానిక్‌గా ఉన్నాడు. ఈ సినారియోకి, ఈ హోల్ సెటప్ అండ్ బ్యాక్‌డ్రాప్‌కి చాలా సెట్ అయ్యాడు సైఫ్ అలీ ఖాన్. ఆల్‌దో ఇట్ ఈస్ ఎ వెరీ అన్‌ఇన్‌స్పైర్డ్ లుక్ అండ్ వెరీ యాహ్! ఏమంటారు రొటీన్‌గా ఉన్నా గూడా, హి డజంట్ ఫీల్ ఔట్ ఆఫ్ ప్లేస్. వియర్డ్‌లీ ఎన్టీఆర్ ఇన్ ఫ్యూ షాట్స్ హి ఫీల్స్ ఔట్ ఆఫ్ ప్లేస్. ఎగ్జాక్ట్‌లీ.
అదే కదా! సో, దీస్ 2 థింగ్స్ మ్యాన్ బేసిక్‌గా 'కొరటాల' మీద నమ్మకం పోయింది. దెన్ 'రాజమౌళి' కర్స్ ఉంది ఎన్టీఆర్‌కి. సో, ఐ లైక్ ఇట్స్ గానే అనుకున్నా. బట్ స్టిల్ హోప్స్ ఆర్ స్టిల్ దేర్. చూడాలి మరి ఏమైతదో. Let's talk a little bit about this Rajamouli curse. Is this even real? Is this just డూడ్ people ఒక్ talking? టెల్ మీ వన్ థింగ్ టు ప్రూవ్ ఇట్ రాంగ్. ఒక్క హీరో I think, how about Nani? What was Nani's? 'నాని', 'ఈగ' తర్వాత Uh, చూడు ఏమున్నాయో పక్కా ఫ్లాప్‌లే ఉంటాయి. I think Eto Vellipoyindi Manasu was Nani's యాహ్! movie after లెట్స్ సీ. Ega, if I'm not wrong. ఎటో వెళ్ళిపోయిందో మనసు, 'పైసా', 'ఆహా Yes. కళ్యాణం', 'జెండాపై కపిరాజు', 'భలే భలే' Oh, 5 సినిమాలు actually, పట్టినాయి. yeah. 5 సినిమాలు 4 ఫర్ హిమ్ టు movies. కమ్ బ్యాక్ You're right. ఫర్ 'ఎవడే'. And Nani is only like cameo role at best, 15-minute role in Ega. ఆయనకే 3 సినిమాలు పట్టింది. Yeah. అండ్ స్పెషల్లీ 'పైసా' అండ్ 'ఆహా కళ్యాణం' ఆర్ లైక్ డిజాస్టర్స్ కదా! సో, చూడు ఇంకే హీరోయిన్ ఇగో 'స్టూడెంట్ నంబర్ వన్' తర్వాత మనకు తెలిసిందే. ఎన్టీఆర్‌కి ఇది ఫోర్త్ దెబ్బ పాపం. Yeah, I guess it is true. Even for Prabhas, it is like it happened. It is not, he's not immune. అదే కదా! ఇప్పుడు పాపం So, ఇప్పుడు 'ప్రభాస్' కూడా చూడు 'సాహో', 'రాధేశ్యామ్', 'ఆదిపురుష్', ఇప్పుడు 'సలార్' వాస్ ఓకే. 'కల్కి' నుంచి లైక్ హి టుక్ 3 ½ ఫిల్మ్స్ హ్యూజ్ బడ్జెటెడ్ మూవీస్ టు బ్రేక్ ద కర్స్. సో, ఐ ఫీల్ లైక్ దేవర yeah, I guess. ఒకవేళ కర్స్ బ్రేక్ అయ్యి ఇఫ్ దే డూ ఇట్ ఫైన్ రా. లేకపోతే మాత్రం కష్టమే బై ద లుక్స్ ఆఫ్ ఇట్. What are your thoughts on Janvi Kapoor, Sridevi's daughter in this movie? అంటే మస్తు సారీ బట్ విల్ కమ్ బ్యాక్ టు ద హీరోయిన్. కానీ మస్తు వైబ్స్ ఆఫ్ 'ఆచార్య'. ఇప్పుడు 'ఆచార్య' బాలేదు. అది ఇది వి నో వాట్ హ్యాపెండ్. కానీ మళ్ళా ఈ మూవీలో నీకు అట్లా పాదగట్టం కైండ్ ఆఫ్ లొకేషను, పీపుల్ మళ్ళా ఆ మంచోళ్ళు, ఊరోళ్ళు, ఒక గలీజోడు వీడు ఆ 'లయన్ కింగ్' లాగా కొండ మీద నించొని చూడడము. Yeah, pretty much పాదగట్టం రిపీట్ లాగే ఉంది. With too much water CGI. బట్ యాహ్! అంటే ఒక్కటేందంటే 'జనతా గ్యారేజ్' వాస్ డిఫరెంట్ కంపేర్ టు ఆల్ అదర్ 'శివ కొరటాలస్' మూవీ. సో, హోప్‌ఫుల్లీ సమ్ రిడెంప్షన్ ఉంటదని చూడాలి మరి. I'm actually surprised they are going for two-part movie. ఆ షార్క్ షాట్ చూసినాక నాకేమనిపించింది తెలుసా? Mhm. 'రాజమౌళి డిడ్ ఇట్ బెటర్ విత్ 'ఛత్రపతి' ఆ కాలంలో. Oh, yeah, it's లిటిల్ almost comparable. అదే కదా! అంటే ఒక Pretty 10, close. 15 ఇయర్స్ బ్యాక్ 'ప్రభాస్' అటాక్ అయితే హి కిల్స్ ద షార్క్ అండ్ కమ్స్ ఔట్ ఆఫ్ ద వాటర్ వెన్ ద బ్లడ్ Mhm. ఫ్లోస్. ఆ ఇంట్రో షాట్ ఒక హీరోకి ఆ టైమ్‌లో క్రేజ్ అనిపించింది. స్టిల్ వై షార్క్స్ అని. బట్ దేర్ ఈస్ సంథింగ్ గోయింగ్ ఆన్. ఓకే. నెక్స్ట్ హీరోయిన్ అన్నావు. వాట్ మై థాట్స్ అంటే నీ థాట్స్ చెప్పు హీరోయిన్ గురించి. First thing, I think before this trailer, Janvi Kapoor'ది I think 2 songs వచ్చాయి కదా! Which were actually quite decent, to be honest. ఆ సాంగ్స్‌లో it looks like both NTR and Janvi have good chemistry. And in the trailer అయితే మాత్రం it looks like she's playing whatever character Samantha or ఏమంటారు 'రష్మిక' ఫ్రమ్ 'పుష్ప', 'సమంత' 'రంగస్థలం' and Pooja Hegde from 'Acharya'. It looks, even the styling and her clothing and all, it just looks like poor rip-offs of those movies. Her character and her dialogue slang కూడా అలాగే ఉంది. బై ద వే ఎవరిచ్చారు డైలాగ్? హూ ఈస్ హర్ వాయిస్ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఎవరు? అనసూయ ద క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనసూయ అని అన్నారు. బట్ ఓహ్! నో కన్ఫర్మేషన్. వి హావ్ టు చెక్. ఓకే. దట్స్ యాక్చువల్లీ నాట్ బ్యాడ్. హానెస్ట్‌లీ షీ ఈస్ గుడ్ ఎట్ తెలుగు. యాహ్! సో, డైలాగ్స్ వైస్ ఏం ఆఫ్ అనిపియలేదు. కానీ షీ జనరల్లీ బట్ యాహ్! టాక్స్ తెలుగు అనుకుంటా. కొంచెం ఐ థింక్ షీ నోస్ తెలుగు. దే షుడ్ హావ్ ట్రైడ్ ఆస్కింగ్ హర్ టు డబ్. ఐ డోంట్ నో. ఏమోలే, ఐ థింక్ దే మైట్ హావ్ రీకన్సిడర్డ్ ఆఫ్టర్ వాట్ హ్యాపెండ్ ఇన్ 'కల్కి'. ఏమో అంటే మేబీ యాక్సెంట్ వల్ల అది ఇది ఉండొచ్చు. టూ టఫ్ అని. కానీ నాకు యాక్సెంట్ అంటే గుర్తొచ్చింది.
అనదర్ థింగ్ ఐ ఫౌండ్ ఇట్ ఫన్నీ ఏందంటే, ఇది వాటర్ అంటే కోస్టల్ రీజియన్. సో, లెట్స్ అస్యూమ్ మన ఆంధ్రాలో సెట్ అయ్యి ఉంటే రాయలసీమ కాకుండా మనకి కోస్టల్ ఆంధ్ర రీజియన్‌లో ఉంటది. బట్ పీపుల్ టాకింగ్ హియర్ సీమ్స్ లైక్ ఎ రాయలసీమ యాస. ఓకే. అది నాకు సిలీ అనిపించింది. వై ఈస్ ఎన్‌టిఆర్ టాకింగ్ విత్ దట్ పర్టిక్యులర్ యాక్సెంట్? దే కుడ్ హావ్ అది అది నోటీస్ చేయలేదు నేను. బట్ యాహ్! ఇట్ డెఫినైట్‌లీ ఫీల్స్ లైక్ కోస్టల్ ఏమో ఈవెన్ ఇన్ 'ఆచార్య' దే స్పీక్ ఇన్ కైండ్ ఆఫ్ ఆ! ఆహ్, అదే కానీ అంటే ఇక్కడ రాయలసీమ క్లియర్‌గా దే ఆర్ షోయింగ్ యాక్సెంట్ దిస్ కదా! కోస్టల్ ఏరియా అంటే ఇలా చూపిస్తారు కదా! ఐ రైట్. థాట్ దే విల్ అట్‌లీస్ట్ హుహు. గో ఫర్ ఎ డిఫరెంట్ యాక్సెంట్ ఇన్‌స్టెడ్ ఆఫ్ రాయలసీమ. బట్ దట్స్ ఫైన్. హీరోయిన్ అయితే ఐ థింక్ షీ ఈస్ ట్రైయింగ్ హార్డ్. బట్ ఏమో నాకు కెమిస్ట్రీ సెట్ అయింది అనిపియలే. ఓహ్! ఐ మీన్ హానెస్ట్‌లీ యాహ్! ఇట్స్ ఓకే. ఇట్ ఈస్ నాట్ హార్డ్‌గా అయితే లేదు. యాహ్! ఇట్ డజంట్ ఇంపాక్ట్ ద మూవీ టు బి హార్డ్‌గా హానెస్ట్. అయితే అంత లేదు. హార్డ్‌గా బట్ అయితే లేదు. ఐ థింక్ 'జాన్వీ కపూర్' ఈస్ లైక్ షీ వర్క్డ్ హార్డ్. ఇట్ లుక్స్ లైక్ ఆహ్, ఐ డోంట్ నేనేం చూడలేదు 'జాన్వీ కపూర్' మూవీస్ ఇంతకుముందు. సో, ఐ హావ్ నో ఐడియా హౌ షీ యాక్ట్స్. I think if I watch this movie, then it will be my first Janvi Kapoor movie also, యాహ్! along with ఐ a థింక్ shark movie. కెమిస్ట్రీ వైస్ అంటే ఐ ఫీల్ లైక్ ఇట్స్ మోర్ ఆఫ్ ఎన్ ఎన్‌టిఆర్ ప్రాబ్లమ్ దాన్ జాన్వీస్ ప్రాబ్లమ్. Yeah, I ఐ think థింక్ ద వే NTR. హి వాస్ షాట్ అగైన్ నాట్ ఎన్‌టిఆర్ బట్ ఆయనని ఎట్లా షూట్ చేషిర్రు మూవీలా, Mm, ఎట్లా యాక్టింగ్ చేయమన్నారో ఎక్స్‌ప్రెషన్స్ గిట్టా right. ఇట్ ఫీల్స్ లైక్ ఆ కెమిస్ట్రీ ఎప్పుడు సీరియస్‌గా ఉండడం వాటెవర్. Right. దానివల్ల సెట్ కాలేమని నాకనిపించింది అట్‌లీస్ట్ ఇన్ ద సాంగ్స్. Mm. బట్ యాహ్! అండ్ వాట్ అబౌట్ సైఫ్? యూ థింక్ సైఫ్ వాస్ ఎ గుడ్ చాయిస్ టు పిక్ అప్ యాస్ ఎ I mean, Saif Ali Khan is విలన్? like he feels like this diversity quota. We have to release ఈ మూవీని ఇప్పుడు ఎలాగైనా హిందీలో చేయాలి. కాబట్టి జాన్వీ కపూర్‌నే పెడితే దొరికిపోతాం కాబట్టి వి పుట్ ఇన్ సైఫ్ అలీ ఖాన్. ఏమో ఐ డోంట్ నో. మేబీ హి కేమ్ అట్ డిస్కౌంట్ ఆఫ్టర్ 'ఆదిపురుష్.' ఐ హావ్ నో ఐడియా వై ఈస్ హి ఇన్ దిస్ మూవీ. But యాహ్! he is definitely not out of place. His makeup and look and all, it looks very in place for the movie, for the location where they are shooting. I thought it will be very odd, but చూడ్డానికైతే ప్రస్తుతానికి డీసెంట్ గానే ఉన్నాడు. He did something similar styling in Omkar. I think that similar short hair look they tried it, రైట్. and I think he pulled it off. I agree. బావుండే. యాహ్! బావుంది సబ్జెక్టివ్. బట్ హి ఈస్ అట్‌లీస్ట్ నాట్. కంపేర్డ్ టు ఆల్ అదర్ పీపుల్ ఇన్ యాహ్! ద ఫ్రేమ్, అట్‌లీస్ట్ ద మేజర్ పీపుల్ ఇప్పుడు 'ఎన్టీఆర్' ఆర్ 'ప్రకాష్ రాజ్' వీళ్ళందరిని చూస్తుంటే రైట్. ఎవ్రీబడీ ఫీల్స్ నాట్ లైక్ ఫీల్స్ లైక్ వాళ్ళని తీసుకొచ్చి డ్రాప్ చేసినట్టు ఉంది దాంట్లో. హుహు. కరెక్ట్. వెరస్ 'సైఫ్ అలీ ఖాన్' ఫీల్స్ లైక్ హి ఈస్ దేర్. యాహ్! ఓకే. వాట్ డు యూ థింక్ అబౌట్ ద స్టోరీ? ఏముండొచ్చు లైక్ బై ద ట్రైలర్ డిడ్ యూ ఐ థింక్ ట్రై డైసెక్టింగ్ ఇట్? స్టోరీ ప్రిడిక్షన్స్ వైస్ ఇట్ ఫీల్స్ వెరీ సేమ్ లైక్ 'ఆచార్య' స్టోరీ లైనే ఉంది. ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ఎనీ బ్రాండ్ న్యూ స్టోరీ లైన్ లాగా ఏమి అనిపియలేదు. ఇట్ ఈస్ ఎవరో ఒక ఊరు ఆర్ లైక్ ఒక కోస్టల్ ఏరియాలో సమ్ గై 'ఛత్రపతి' స్టోరీ లైన్ అండ్ 'ఆచార్య' స్టోరీ లైన్ లాగే ఉంది. యాహ్! బట్ ఐ డోంట్ నో వెదర్ దిస్ 'బాహుబలి' ట్రోప్ ఆఫ్ ఫాదర్ అండ్ సన్ బీయింగ్ ద సేమ్ యాక్టర్ విచ్ ఈస్ 'ఎన్టీఆర్.' ఐ డోంట్ నో ఇదసలు ఎంతవరకు వర్కౌట్ అవుతది ఈ మూవీకి అన్నది ఐ హావ్ నో ఐడియా. And it's actually a good thing that they revealed that both son and father are NTR and both ఇద్దరిని ముందరే రివీల్ చేయడం is a good choice అనుకుంటున్నా. బికాజ్ అంటే ముందే తెలుసు అందరికి ఆ లాంగ్ హెయిర్, షార్ట్ హెయిర్ సాంగ్స్‌లో వచ్చినప్పుడే పీపుల్ డిసైడెడ్ గాని ఓహ్! రియల్లీ? నేను యాహ్! అంత ఐ నోటీస్ ఫీల్స్ చేయలేదు. లైక్ ఇట్స్ గోనా బి యాస్ ఇట్ ఈస్ 'బాహుబలి' అట్‌లీస్ట్ బై ద ట్రైలర్ కట్ ఏమనిపిస్తుందంటే రైట్. వీల్ ఆబ్వియస్లీ స్టార్ట్ విత్ ద యంగర్ గాయ్ హూ ఈస్ గోయింగ్ అబౌట్ ద సిటీ ఆర్ ఆళ్ళ విలేజ్‌లో తిరుగుతూ ఉంటాడు. భయపడుతూ ఉంటాడు. ఇప్పుడు 'హనుమాన్‌లో' చూపెడతారు కదా మనకి స్టార్టింగ్‌ల హుహు. ద గాయ్ ఆ మూవీ లాగా. దెన్ 'ప్రకాష్ రాజ్' కూర్చోబెట్టి స్టోరీ చెప్పి
మీ డ్యాడ్ అది ఇది అని ఫ్లాష్ బ్యాక్ కట్టు 'అమరేంద్ర బాహుబలి' Yeah, Srikanth is కాలకేయ the యుద్ధము cut-up of this movie, if I'm not wrong. కుడ్ బి ఈజిలీ. Because Srikanth, ఇంకా ఆయన కూతురే అంట ఆబ్వియస్‌లీ. సో, ఆయన కూతురే ఏంటి? హీరోయిన్ మస్ట్ బి హిస్ డాటర్. Oh, in the movie, Janvi Kapoor? Okay. యాహ్! Oh, అట్‌లీస్ట్ interesting. ప్రిడిక్షన్స్. సో, అదే ఐ థింక్ వెన్ ఈస్ ఎ యంగ్ కిడ్ ఆబ్వియస్‌లీ పోతాడు. ఊరిని కాపాడుతాడు అనిపిస్తది. సైఫ్ అలీ ఖానే అరే! ఇది దిస్ మూవీ 'చిరంజీవిది' మొన్నొచ్చింది చూడు 'వాల్తేరు వీరయ్య'. Right. దాంట్లో కూడా 'వాల్తేరు వీరయ్య' ప్రకాష్ ఎట్లా మోసం చేస్తాడు? Hmm. అట్లా సైఫ్ అలీ ఖాన్ ఆబ్వియస్‌లీ మోసం చేస్తాడు. ఈళ్ళు దేవుడి స్టోరీ చెప్పి బతుకుతూ ఉంటారు. మా డ్యాడీ పారిపోయిన ఫీల్ అయితాడు. సినిమా ఎండింగ్ సైఫ్ అలీ ఖాన్‌ని కొట్టి మీ డ్యాడీ సాక్రిఫైస్ చేసిండ్రు అని చెప్పంగానే Hmm. షార్క్‌లతో దుంకుకుంటా పోతాడిగ సెకండ్ పార్ట్‌లోకి. I think there's going to be only one major fight with Saif Ali Khan, probably in pre-climax. ఈజీగా ఒక పాట తీయొచ్చు ఈళ్ళు. ఎందుకు ఇలా 2 పాటలు అని అర్థమైతలే. Yeah. But NTR is a good actor. ఎన్టీఆర్ అయితే బాగా యాక్ట్ చేస్తున్నాడు. లైక్ ఆల్ ద సీన్స్ హి ఈస్ ఇన్, ఆల్ ద షార్ట్స్ హి ఈస్ ఇన్. హిస్ ఇంటెన్సిటీ ఈస్ లైక్ హి ఈస్ ఇన్ ద గేమ్. హి ఈస్ ఇన్ ద ట్రిపుల్ ఆర్‌లో ఏ అయితే యాక్షన్ షాట్స్ వర్క్ అయినాయో హి ఈస్ డూయింగ్ దట్. హి ఈస్ గివింగ్ హిస్ బెస్ట్. ఐ డోంట్ నో వెదర్ కొరటాల ఈస్ గివింగ్ హిస్ బెస్ట్ ఆర్ నాట్. అదే ఐ థింక్ కొరటాల బిస్కెటే. అనిరుద్ కూడా ఒక రకంగా నాకు బిస్కెట్ ఏసిండు అనిపిస్తుంది. యాహ్! లెట్స్ టాక్ అబౌట్ అనిరుద్ రవిచందర్. యాహ్! ఐ వాట్ ఈస్ లవ్ ద గాయ్. ఆహ్, బట్ డెఫినెట్‌లీ నాట్ హిస్ బెస్ట్ వర్క్ ఈ ఆల్బమ్. నువ్వు చూస్తే పాటలు అన్నీ ఫీల్స్ లైక్ వి హర్డ్ ఇట్ సమ్‌వేర్. అన్నీ కాపీయే. హ్మ్. అంటే హి డిడ్ ద లీస్ట్ వర్క్. ఎట్లా అంటే ఒప్పుకున్న ప్రాజెక్ట్ కాబట్టి చేయాలి కాబట్టి చేసినాడు అన్నట్టు అయిపోయింది. యాహ్! నువ్వు ఇఫ్ ఐమ్ 'రజనీకాంత్‌కి' పాటొస్తది. అది ఇన్‌స్టాంట్ హిట్ పాన్ ఇండియా స్ప్రెడ్ అయితుంది. అందరూ రీల్స్ చేస్తుర్రు. అది చేస్తుర్రు. ఇది 'దేవరా' పాటలేమో దే టేకింగ్ సో మచ్ టైమ్ జస్ట్ టు గెట్ ఇంటు యువర్ హెడ్. దట్స్ ట్రూ. ఐ ఫీల్ లైక్ అనిరుద్ గేవ్ హిస్ ఇన్ ఎ రీసెంట్ ఇంటర్వ్యూ అనిరుద్ ఏం చెప్పాడంటే విత్ అనుపమ పరమేశ్వరన్, అనుపమ చోప్రా సారీ. ఏమన్నాడంటే మ్యామ్ ఐ హావ్ ఎ ఫోల్డర్ కాల్డ్ డు నాట్ యూజ్ అండ్ ఐ హావ్ రీసెంట్‌లీ యూజ్డ్ దట్ ఫోల్డర్ అన్నాడు. సో ఇట్ ఫీల్స్ ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్, ఐ డోంట్ నో. ఐ యామ్ నాట్ అనిరుద్‌స్ అసిస్టెంట్. ఈ డు నాట్ యూజ్ ఫోల్డర్ నుంచి ఒకటో రెండో పాటలు, ట్యూన్స్ వాడుండొచ్చు అని నా పర్సనల్ ఫీలింగ్ ఇది. ఆహ్, ఈవెన్ దట్ బీయింగ్ సెడ్ ఐ స్టిల్ లైక్ మోస్ట్ ఆఫ్ ద సాంగ్స్. వచ్చిన 3 పాటలు ఎస్పెషల్లీ 'ఫియర్' సాంగ్ వెన్ ఐ ఫస్ట్ హర్డ్ ఇట్ ఫెల్ట్ లైక్ జెనరిక్ అదే అనిరుద్ సాంగ్‌లా ఇష్యూ ఈస్ ఉండింది. 2, 3 సార్లు ఇంటే పాటలు బానే ఉన్నాయి. యాహ్! బట్ ద సాంగ్స్ ఫీల్స్ వెరీ జెనరిక్. డెఫినైట్‌లీ. ఇట్ ఈస్ అంటే నాట్ అనిరుద్ ఒక 'జైలర్' ఆ టైం నుంచి ఈ డప్పులు స్టార్ట్ చేసిండు. ఎగ్జాక్ట్‌లీ. హీస్ కంటిన్యూయింగ్ దట్ 'బీస్ట్' నుంచో 'జైలర్' నుంచి స్టార్టెడ్ దట్ యూజింగ్ దోస్ డ్రమ్స్ కైండ్ ఆఫ్ ఈడీఎం స్టఫ్. రైట్. అదే యాజ్ ఇట్ ఈజ్ కంటిన్యూ అయితుంది దీంట్లో. ఉట్టి అది చుట్టం వల్లే హి ట్రై టు గో డూ లైక్ దట్ 'జవాన్' సాంగ్ ఓహ్! రైట్. ఆ స్టైల్. సో, హి జస్ట్ హాస్ ఎ ఫార్మాట్ ఒక ఫ్రేమ్‌వర్క్ పెట్టుకొని యాజ్ ఇట్ ఈజ్ కొట్టి పడేసిండు. హ్మ్. ఇప్పుడు కోస్టల్ రీజన్ అంటే ఒక కైండ్ ఆఫ్ మ్యూజిక్ ఏదైనా ఉండాలని ఎక్స్‌పెక్ట్ చేస్తాం. వాటర్ త్రూ ఏదైనా థీమ్ ఉంటదేమో. కరెక్ట్. యూ నో అట్లేం లేదు. సంథింగ్ న్యూ ఫ్రెష్ ఏది అనిపియలే. వేరేస్ ఇప్పుడు 'ఫియర్' సాంగ్‌లో లిరిక్స్ నాకు నచ్చాయి. ఎస్పెషల్లీ ద లైన్ వేర్ ఆహ్, 'దేవర ముంగిట నువ్వెంత' అండ్ ఆల్ దట్ వాస్ లైక్ గుడ్. మంచి హైప్ ఇచ్చే లైన్స్ ఎస్పెషల్లీ ఫర్ యువర్ ఎన్టీఆర్ ఫ్యాన్. ఆహ్, హుహు. దట్స్ ఆ లిరిక్స్ బావున్నాయి. అండ్ ఆ సాంగ్ గూడా బావుంది. బట్ వెన్ ఐ ఫస్ట్ హర్డ్ ద స్టైల్ ఆఫ్ మ్యూజిక్ గోయింగ్ ఇట్ ఫెల్ట్ లైక్ ఇది కోస్టల్ రీజియన్‌లో సెట్ అయిన బ్యాక్‌డ్రాప్ మూవీకి వీడేంటి ఈడీఎం స్టైల్ కొడుతున్నాడు. ఒక డాక్టరు, ఒక జైలర్‌లో కొట్టిన పాటలు, 'బీస్ట్‌లో' కొట్టిన పాటలు ఇవి ఈ స్టైల్‌లో ఉన్నాయి. విచ్ ఆర్ లైక్ టూ మోడర్న్ అండ్ ఇట్ డజంట్ డిస్క్రైబ్ ద ద వైబ్ ఆఫ్ ద మూవీ, ద బ్యాక్‌డ్రాప్ ఆఫ్ ద మూవీ అని అనిపించింది. యాహ్! బట్ ఐ స్టిల్ ఎంజాయ్డ్ ద సాంగ్స్. జస్ట్ సేయింగ్. అదే పాటలు బాగున్నాయి మళ్ళ. కానీ మూవీకెంత హెల్ప్ అయితుంది అది ఇది అని గాని,
స్టిల్ ఐ నో అనలేము. ఎందుకంటే ఇప్పుడు 'కొరటాల' షుడ్ బి ద గై హూ సేయింగ్ ఐ డోంట్ వాంట్ డూ ఒక సెట్ పాట ఒద్దు నాకు. కట్ టు ఏ ఫారెన్ లొకేషన్ పాటలొద్దు అని డైరెక్టర్ షుడ్ బి ద వన్ రైట్. సేయింగ్ ఇట్. ఇట్లాంటి సీరియస్ మూవీ‌ల వై ఆర్ దే గోయింగ్ ఇంటూ అన్ ఇమాజినేటివ్ సాంగ్? ఇట్స్ నాట్ ఎ ఫిక్షనల్ వరల్డ్ గదా! ఇట్స్ లైక్ ఎ రియల్ వరల్డ్ లాగా ఉన్నప్పుడు యాహ్! దే ఆర్ స్టిల్ అది ఒక్క పాట గాదు. 2 పాటలు విచ్ దే రిలీజ్ 2 పాటలు ఆర్ ఇమాజినేషన్. బోత్ ఆఫ్ దెమ్ నథింగ్ ఈస్ montage. I think I కమ్స్ heard ఫ్రమ్ Davudi is like um, is an end credit song. Is that true? ఆ! అదే అంటుర్రిగ. అంటే ఆబ్వియస్‌లీ ఇట్లాంటివొచ్చినాయి. ఎందుకిట్లా పాటలు తీస్తున్నారు? అగైన్ కట్ టు సమ్‌వేర్ అంటే, లేదు లేదు అది ఎండింగొస్తది. ఎండ్ క్రెడిట్స్ రోల్ అయితున్నప్పుడు వస్తదని దే స్టార్టెడ్ స్ప్రెడింగ్ ఇట్. విల్ నాట్ నో అంటిల్ వి వాచ్ ఇట్. That is actually kind of pathetic if I may say so. హ్మ్. ఎందుకంటే నువ్వు ఎండ్ క్రెడిట్ సాంగ్ ఇప్పుడే రిలీజ్ చేసేసావంటే థర్డ్ యాహ్! సాంగ్ లాగా ఇట్ మీన్స్ నీకింక స్టఫ్ అయిపోయిందని అర్థం. ఐ హోప్ దిస్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్‌లీ. ఎ కేస్ ఆఫ్ ఇండియన్ 2 లాగా ముందరే ద బెస్ట్ సాంగ్ అదే. రిలీజ్ చేసేసి అది ఇండియన్ 3లో ఉంటుంది వచ్చి చూడండి. అలాగా ఏం చేయరు. డిసెప్టివ్ మార్కెటింగ్ చేయకూడదని నేను కోరుకుంటున్నాను. ఆహ్, యాహ్! హోపింగ్ మ్యాన్ హోపింగ్. ఓకే. ఓహ్! వాట్ ఎల్స్ ఆన్ దిస్? ఐ థింక్ ఇప్పుడే యూట్యూబ్ డిస్క్రిప్షన్‌లో ఐ సా 'షైన్ టామ్ చాకో' ఈస్ ఎ యాహ్! అరే! ఎక్స్ట్రార్డినరీ అవును యాక్టర్ ఫ్రమ్ వాడున్నాడు. మలయాళం ఇండస్ట్రీ. మర్చిపోయినా. ఇఫ్ గైస్ వాడున్నాడు సినిమాల. If you guys don't know who Shine Tom Chacko is, he's the villain who played in the movie Dasra. Nani Dasra సినిమాలో yeah, pretty much if I'm not wrong. And if I'm not wrong, I'm theorizing that the guy we saw in మంటలు కత్తి అది పట్టుకొని ఉన్నవాడు షైన్ టామ్ చాకో అయ్యుండొచ్చు. ఈస్ హీ ద ఫాదర్ ఆఫ్ సైఫ్ అలీ ఖాన్ అని ఐయామ్ థియరైజింగ్ రైట్ నౌ. ఐ డోంట్ నో. ఆర్ మేబీ సైఫ్ అలీ ఖాన్ కొడుకు అయ్యుండొచ్చు. ఆర్ అదే అన్నవ్వచ్చు, సెకండ్ తమ్ముడవ్వచ్చు. పార్ట్. బట్ హి ఫీల్స్ సంథింగ్ మోర్ లైక్ ఎ గాయ్. 'ఎన్టీఆర్' ఇప్పుడు 'భయోస్తర్' అని చూపెట్టిర్రు గదా! హుహు. ద కన్వర్షన్ ఆఫ్ హిమ్ ఫ్రమ్ ఎ భయపడే గాయ్ టు ఎ స్ట్రాంగ్ హీరో రైట్. ఒక విలన్ కావాలి కదా! ఐ థింక్ థాట్ విల్ బి 'చాకో.' ఓహ్! అంటే ఫస్ట్ ఈ యంగ్ పర్సన్‌కి విలన్ ఈయన. వేరే 'సైఫర్ ఖాన్ ఈస్ ఆన్ ఎ థ్రోన్ రైట్ నౌ టేకింగ్ కేర్ ఆఫ్ ద విలేజ్.' 'చాకోని' ఇది చేసినాక వెన్ హి ఈస్ స్ట్రాంగ్ అండ్ మైటీ యంగ్ గాయ్ హి ట్రైస్ టు గో టువర్డ్స్ సైఫ్ అలీ ఖాన్. అప్పుడే రివీల్ అయ్యి దెన్ గెట్ టు నో దిస్ గై ఈస్ నాట్ వాట్ ఇట్ సీమ్స్ లైక్ అని. దట్స్ మై ప్రిడిక్షన్ ఎనీవే. కూల్. లాస్ట్ హ్మ్. క్వెషన్, మేబీ లాస్ట్ బట్ వన్. Um, యాహ్! what is the ticket prices of this movie in USA or North America market? Right now for basic screens, it's like $32 uh, in North America, Bruh. and I think 35 for like the Dolby or IMAX screens. Wow. But they still అంటే ట్రైలర్ రాకముందు దే ఆల్రెడీ మేడ్ ఎ సేల్ ఆఫ్ $1.5 million అంట. బట్ ఐ థింక్ ఇట్స్ గోనా స్లో డౌన్. చాలా మంది ఐ సా ట్వీటింగ్ ఆర్ పోస్టింగ్ దట్ దే వర్ డిసప్పాయింటెడ్ ఇన్ ద ట్రైలర్. Hmm. But you have to remember, it's pan India. So NTR actually did a trailer launch in Mumbai rather than Hyderabad. Oh, So they're doing a big thing. They're నాకు తెలీదు అది. hoping, ట్రైలర్ లాంచ్ కూడా అయిందని తెలీదు. దట్స్ యాక్చువల్లీ గుడ్. yeah. So he, Jahnavi, Saif Ali Khan, everybody went to Mumbai to launch the trailer. అదే బేసిక్‌గా పాన్ ఇండియా పుష్ హిందీ ఎందుకంటే తెలుగు వాళ్ళు డిసప్పాయింట్ అయినా ఆ స్టోరీ లైన్ సేమ్ ఉంటది కాబట్టి యాహ్! దే వాంట్ టు క్యాప్చర్ ద డిఫరెంట్ ఆడియన్స్ అనుకుంటా. ఓకే. అండ్ ఐ హావ్ వన్ ఫినిషింగ్ థాట్. హుహు. బట్ ఫస్ట్ ఇంకేమన్నా ఉన్నాయా దట్ యూ నీడ్ టు డిస్కస్ ఆర్ టాక్ అబౌట్ ద మూవీ? I also found ఆర్ యూ out గోనా వాచ్? I think I found out I don't know if this is that movie. ఆహ్, ఈ మూవీ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ మొత్తం హూ ఈస్ ప్రొడ్యూసర్ ఆఫ్ 'డీజే టిల్లు'? యాహ్! ఆయన పేరేంటి? 'నాగవంశీ'? యాహ్! నాగవంశి కాదు. ఓహ్! ఐ థాట్ 'నాగవంశీ'. నువ్వు ప్రొడక్షన్ ఇదంతా 'ఎన్టీఆర్ ఆర్ట్స్' అండ్ 'యువ సుధా ప్రొడక్షన్స్' అని ఉంటాయి. దే ఆర్ డూయింగ్ ఇట్ టుగెదర్. రైట్.
యాహ్! దట్ ఈస్ ద ఫన్నీ థింగ్ ఐ హావ్. కానీ ఇఫ్ యూ సీ ప్రొడక్షన్ వాల్యూ మనకు కొంచెం అటు ఇటు అనిపిస్తది. 'ఎన్టీఆర్ ఆర్ట్స్‌లా' అన్ని మూవీస్ ఐటెస్ అన్నా బాగున్నా గూడా ఈ ప్రొడక్షన్ వాల్యూస్ కొంచెం తక్కువనే అనిపిస్తది. లైక్ యూ నో హ్మ్. ₹1,00,00,000 పెడుతుర్రు. దే స్టాప్ ఎట్ లైక్ 60, 70 లాక్స్‌లో అడ్జస్ట్ చేద్దాం అన్నట్టు అయిపోతది. సెట్టింగ్ అయినా ఏదైనా. 'జైలవకుశ' కూడా అంతే. మొత్తం మూవీ బానే ఉంటది. బట్ ఫీల్స్ లిటిల్ ఔట్‌డేటెడ్ ప్రొడక్షన్ హౌస్‌లా ఉంటది. డామ్! బై ద వే వాట్ ఈస్ 'దేవర పార్ట్ 1's' బడ్జెట్? ఉండొచ్చు 300, 400 కోట్లు ఓహ్! ప్రతిదానికి అంతే ఇస్తున్నారు. ఓహ్! ఓహ్! 300 క్రోర్స్. డూడ్ అకార్డింగ్ టు మిస్టర్ ఎన్టీఆర్స్ బ్రదర్ కళ్యాణ్ రామ్, 'గేమ్ ఆఫ్ థ్రోన్స్‌ని మించి ఉంటది' అని చెప్పిండు స్టోరీ లైన్. అండ్ హి ఆల్సో మెన్షన్డ్ దే హాడ్ టు డూ స్పెషల్ రీసెర్చ్ అండ్ ఇంజినీరింగ్ టు డూ అండర్ వాటర్ షాట్స్ అంట. అంటే 'అవతార్' అంటే ఇది 'అవతార్‌కి' మించింది అన్నంత సెంటెన్సెస్ పాస్ చేసిర్రు బయట మరి. అందుకే 300,00,00,000 అయ్యుంటది. వావ్! ఐ హోప్ దే డెలివర్. యాహ్! ఏమో ఈ సెట్ కూడా కలిసొస్తదని చెప్పి 'ఆచార్య' సెట్‌లో ఏసిర్రేమో. ఆ దరిద్రం ఫాలో అయితే కష్టమే. యాహ్! డెఫినైట్‌లీ 'ఆచార్య' సెట్స్ కనిపిచ్చాయి. అండ్ ఐ థింక్ ఇఫ్ ఐయామ్ నాట్ రాంగ్ ఇప్పుడే నేను ఇలా గన్స్ ఉన్న ఒక కత్తులు, 'గేమ్ ఆఫ్ కత్తులు. థ్రోన్స్' థ్రోన్ ఇప్పుడైతే చూడడం జరిగింది. ఇప్పుడు ఈ థ్రోన్ మీద ఎవరు కూర్చున్నారు అనే దాని మీద నీ అభిప్రాయం ఏంటి? అదే అది 'దేవర' ఇప్పుడు ఆ మంటలు గుర్తున్నాయిగా మంటలు ఎర్రవి 2 పట్టుకొనున్నాడు. రైట్. అట్లా అందరిని చంపి మంటలో కాలబెట్టి హి మోల్డెడ్ దట్ చైర్ ఏమో. వి డోంట్ నో. వావ్! అండ్ బై ద వే గైస్ ఇది ఈ థ్రోన్ ఈస్ మేడ్ ఆఫ్ లుక్స్ లైక్ గన్స్ అండ్ గన్స్ కాదురా అవి మొత్తం కత్తులు. ఓహ్! కత్తులే ఉన్నాయి. ఓహ్! సారీ. అవి హ్యాండిల్స్ ఉన్నాయి పైనంతే. యాహ్! ఓహ్! రైట్. కత్తులున్నాయి అండ్ కొంచెం గోల్డ్ లైటొస్తుంది 'పల్ప్ ఫిక్షన్‌లో' లాగా మన హీరో మీద. ఇట్స్ ఎ మాక్‌గఫిన్ గైస్. ఇది చూడాల్సిందే థియేటర్‌లో చూడాల్సిందే. 35 అవర్స్ పక్కకు పెట్టుకోండి. ఎందుకంటే 'గోట్' సినిమా ఫ్లాప్ అయింది. మనకి 'దేవర' అనే ఇయర్ బిగ్గెస్ట్ లాంచ్ ఇఫ్ ఐయామ్ నాట్ రాంగ్. సో యాహ్! దట్ ఈస్ ఆల్ ఐ హావ్. యాహ్! ఓకే. ఫైనల్ థింగ్ ఐ వాంటెడ్ టు సే ఈస్ ద లక్కీయెస్ట్ గాయ్ రైట్ నౌ అకార్డింగ్ టు మీ ఎవరంటే హుహు. 'అల్లు అర్జున్.' డామ్! ఆస్క్ మీ వై? వై? 'అల్లు అర్జున్' వాస్ సపోజ్డ్ టు డూ థిస్ మూవీ విత్ 'కొరటాల శివ.' వాట్? నిజమా? యాహ్! ఎగ్జాక్ట్‌లీ. డామ్! ఐయామ్ గోనా ట్రై టు సెండ్ యూ ద పిక్చర్. దే ఆల్సో ఈవెన్ రిలీజ్ దట్ అప్పుడు ఐకాన్ కనబడట్లేదు అవి ఇవి పంపించింది గదా! రైట్. ఇన్ ద సేమ్ టైమ్ హి రిలీజ్డ్ దిస్ పోస్టర్ టూ. ఓహ్! ఐ రిమెంబర్ ఒక ఇద్దరు ట్విన్స్ చేతులు పట్టుకొనుంటారు. ఇస్ దట్ ద పోస్టర్ యూ ఆర్ టాకింగ్? అట్లా దూరం నుంచి యాహ్! సమ్‌వాట్ సిమిలర్. సెర్చ్ ఫర్ 'అల్లు అర్జున్', 'శివ కొరటాల' రైట్. యూ మైట్ ఫైండ్ ఇట్. సో, ఎందుకంటే ప్రొడక్షన్ హౌస్ సేమ్ 'యువసుధ' ఇఫ్ యూ లుక్ ఎట్ ద పిక్చర్ టూ యెస్. యాహ్! దట్స్ ద వన్. నువ్వు చూస్తే 'ఏఏ21' అని అక్కడ వాటరు, బోట్‌లు, కొండలు, ఓహ్! గుట్టలు. ఓహ్! డామ్! సో, క్లోజ్ కాల్ ఫర్ 'అల్లు అర్జున్.' సో, యాహ్! దట్స్ వాట్ యాహ్! ఐ ఫౌండ్ ఔట్. 'యువసుధా's', 'జిఏ2' యాహ్! ఇట్స్ ఎర్లీ 2022. ఓహ్! సర్లే. లుక్స్ లైక్ ఎ పాండమిక్ అనౌన్స్‌మెంట్. అదే 'పుష్ప' తర్వాత ఇది ఉండాల్సిందే. 'పుష్ప' పార్ట్ 2 అయినాయి. 3 వస్తాయంట, 4 వస్తాయంట. తర్వాత 'ఆచార్య' ఫ్లాప్ అయింది. సో, ఐ థింక్ 'కొరటాల' మూవ్డ్ ఆన్ టు 'ఎన్టీఆర్.' డామ్! బట్ యాహ్! ఐ థింక్ దట్స్ ఆల్ ఐ హావ్ ఆల్రైట్. ఫర్ గుడ్ టుడే లక్ 'అల్లు అర్జున్' అబౌట్ హోప్. 'దేవర.' ఆల్రైట్. థాంక్ యూ. థాంక్ యూ ఆల్. ఆల్రైట్. బై బై. థాంక్స్ ఆల్. బై. వాచ్ 'దేవర' ఇన్ థియేటర్స్ నెక్స్ట్ వీక్. ఎప్పుడు రిలీజ్ బై ద వే? 29th. ఓకే. సో, వాచ్. ఇది 29th ఉంది. దెన్ 4థ్‌కి October 4th వి హావ్ 'స్వాగ్' ఓహ్! డామ్! మూవీ ఐల్ కమింగ్ వాచ్ ఔట్. 'స్వాగ్' బ్రో. But guys, watch Devara in theaters September 29th. 35 hours only. Thank you. Hats off. బై. Thank you for tuning in. Hope you guys liked our discussion on the movie, and
మేము చేసిన గెసెస్ మూవీకి కరెక్ట్ అయితే అని వీ విల్ డెఫినెట్లీ వాచ్ ఇట్ ఆన్ ద ఫస్ట్ డే. ఇంకొక పాడ్కాస్ట్ చేస్తాము ఆ రోజు, జస్ట్ టు టెల్ అవర్ థాట్స్ అండ్ ఆల్సో మేబీ a review on our YouTube channel. So please stay tuned. Thank you and see you later.